ఆరాధ్య కూడా వచ్చింటే బాగా ఎంజాయ్ చేస్తుండే కదా. పిలిచినా కూడా రాలేదు కదా. ఆరాధ్య కాల్ చేస్తుంది, నిద్ర లేచినట్టుంది, తొందరగా వెళ్దాం పదా. నన్ను తీసుకెళ్లకుండా మంచిగా రెడీ అయి బయట షాపింగ్కి తిరగడానికి వెళ్ళిండు కదా. నిన్ను రమ్మని పిలిచినాము, నువ్వే రాలేదు. అబద్ధం చెప్పకమమ్మ, నేను ఇద్దరు పోతే నన్ను లేపకుండా వెళ్ళిపోయినారు కదా. నిజమే, నీకు అబద్ధం చెప్పడానికి ఏముంది. ఇదిగో నీకు చిప్స్ చాక్లెట్స్ తెచ్చినాం, తీసుకో. నాకేమొద్దు, బిస్కెట్లు వేయకమమ్మ. ఫస్ట్ నువ్వు నన్ను ఎందుకు వదిలేసిపోయినావో చెప్పు. నీ డాడీని అడుగు, చెప్తాడు. నాకేం తెలియదు, అంత మమ్మీకే తెలుసు. మమ్మీని అడుగు, చెప్తుంది. నన్ను ఎందుకు తీసుకెళ్లలేదో చెప్పే వరకు నేను వదిలేను మమ్మ. నిన్ను ఎందుకు తీసుకెళ్లలేదా? ఇంట్లో ఉన్న కెమెరాలో చూయిస్తా, చూడు. చూపి. భారతి రెడీనా? నేను రెడీ. ఆరాధ్యనే రెడీ అయ్యేది ఉంది. ఆరాధ్య, సండే వచ్చిందంటే 11-12 అయినా లేవదు. షాపింగ్కి నేను రెడీ అయినా లేవే, వెళ్దాము. ఏంటి మమ్మ, సండే రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోనిస్తలేవు. షాపింగ్కి వెళ్దామని చెప్పినా కదనే, డాడీ వెయిట్ చేస్తున్నాడు. లేచి రెడీ అవ్వు, పోదాము. ఇంతకు నువ్వు వస్తావా రావా? నాకు నిద్రనే ఇంపార్టెంట్. పోమమ్మాయి నుంచి వెళ్ళిపోతలకి. మళ్ళీ నన్ను తీసుకపోలేదు అది ఇది అంటే అప్పుడు చెప్తా. నేనే చెప్తున్నా షాపింగ్కి రానని. నువ్వు డాడీ పోయి ఎంజాయ్ చేయపోండి మమ్మ. సరే అయితే నీ ఇష్టం. అర్థమైందా ఎందుకు తీసుకెళ్ళలేదు? మమ్మ చిప్స్ ప్యాకెట్